నేను పుట్టిన ఊరికి అంతేనండి. ఓహ్! నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ 2 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి. అవును. అంటే నా ఎడ్యుకేషన్ అంతా కూడాను గుంటూరులోనే అయింది. హ్మ్. డిగ్రీ వచ్చేసి నేను హిందూ కాలేజ్లో చేశాను. అంటే నా మాస్టర్స్ వచ్చేసి టీజేపీఎస్లో చేశాను. తర్వాత ఒక 2 ఇయర్స్ లెక్చరర్గా కూడా వర్క్ చేశాను గుంటూరులో. ఓహ్! సో నేను లోకల్ వాసినే. హ్మ్. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిన వాడినే. తర్వాత ఇంకొక 2 ఇయర్స్ హైదరాబాద్లో వర్క్ చేసి 2002లో యూఎస్ వెళ్ళాను. ఓకే. అండ్ ఒక 9.5 ఇయర్స్ ఎంప్లాయీ కింద వర్క్ చేశాను ఓకే. వేరే ఆర్గనైజేషన్లో. తర్వాత 2011 అనుకుంటాను నాకు అరౌండ్ మార్చ్ నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది. హ్మ్. అండ్ 2012లో ఐ స్టార్టెడ్ మై ఓన్ కన్సల్టింగ్ కంపెనీ. ఓకే. స్టార్టెడ్ అనే కంటే కూడాను నా పార్ట్నర్ సురేష్ కాటమరెడ్డి హీ స్టార్టెడ్ ఏ కంపెనీ అండ్ వీ బోత్ యూస్ టు వర్క్ ఫర్ అనదర్ కంపెనీ ఇన్ హ్యూస్టన్. ఓకే. దాన్ని మా ఇద్దరి పేర్ల మీదకి మార్చుకొని దెన్ నేను ఒక 50% పార్ట్నర్ కింద క్యాస్టెక్లో 2012లో స్టార్ట్ అయ్యాను అనమాట. ఓకే. సో క్యాస్టెక్స్ గ్రోత్ ఈజ్ ఫినామినల్. ఓకే. లాస్ట్ 14 ఇయర్స్లో మేము ఆల్మోస్ట్ $160 million ఈ కంపెనీని గ్రో చేసినాము. ఓకే. అంత ఫాస్ట్గా ఎందుకు గ్రో చేయగలిగినాము అని అంటే కనుక ఇట్స్ ది కంబైన్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మీ అండ్ సో సురేష్. కలిసి ఉంటే కలసొక్కు అంటారు, ఐకమత్య మహాబలం అంటారు. సో Definitely. కాంబినేషన్ అంత పెద్ద సక్సెస్ అయిందండి. డెఫినెట్గా అది కలిసి ఉంటే కలదు సుఖం అనేది ఒకటి, రెండోదేమో రైట్ కాంబినేషన్. ఓకే. ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ద సేల్స్ సైడ్ అండ్ హీఈస్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ద టెక్నికల్ సైడ్. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అని తను చూసుకునేవాడు, ఎనీథింగ్ రిలేటెడ్ టు సేల్స్. నాకు అప్పటికే అంటే అసలు ఆ కంపెనీ కోర్ ఏరియా ఏంటి, దేనిపైన వర్క్ చేస్తుంది? టెక్నాలజీనా, ఐటీనా, రియల్ ఎస్టేటా ఏంటి? సో అది టెక్నాలజీ కంపెనీ అండి, కంప్లీట్గా టెక్నాలజీ బేస్డ్ కంపెనీ. అండ్ వీఆర్ స్ట్రాంగ్ ఇన్ ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్లో వెరీ స్ట్రాంగ్ అనమాట. దాంట్లో కూడాను మా ఇద్దరి బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి ఏఆర్పి కాల్డ్ as పీపుల్ సాఫ్ట్. మా ఇద్దరిది కూడాను పీపుల్ సాఫ్ట్ బ్యాక్గ్రౌండ్. నేను సేల్స్ సైడ్ ఉండేవాడిని, సురేష్ ఏమో టెక్నికల్ సైడ్ ఉండేవాడు. మా ఫస్ట్ క్రిస్మస్ పార్టీలో నేను చెప్పాను అనమాట ఏమని, కంపెనీ ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 3.5 million చేసినాం. January 1st 2012లో అఫీషియల్గా ఇద్దరం కలిపి లాంచ్ చేసినాము. బై ది ఎండ్ ఆఫ్ 2012 అంటే బై డిసెంబర్ వీ హిట్ అబౌట్ 3.5 million. ఫస్ట్ ఇయర్లోనే $3.5 million గ్రోస్ టర్న్ ఓవర్ చేసినాం. వెరీ గుడ్ నెంబర్. సో ఫస్ట్ ఇయర్ విత్ ఇన్ 1 yearలోనే 3.5 million బిజినెస్ చేసినాము. సో ఇక అప్పటి నుంచి ఇక బ్యాక్ తిరిగి చూసుకోవాలా. సో ఇక అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, కొన్ని ఇయర్స్ అయితే 200-300% గ్రోత్ కూడా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అట్లా ఒక 110 million వరకు వీ హ్యావ్ గ్రోన్ ద కంపెనీ ఆర్గానికల్లీ. ఓకే. సో మామూలుగా అంత గ్రోత్ ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఇంకా దానిలోనే ఇంకా నంబర్ 1 ఎలా వెళ్ళాలనే ఇది ఉంటుంది. కానీ సడన్ ట్విస్ట్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేయాలి, డెవలపర్స్గా రూపాంతరం చెందాలి. సో ఈ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు? అంటే అమెరికాలోనే స్టార్ట్ చేశారా, లేదా ఇప్పుడు ఇండియాలోనే ఎక్స్పెరిమెంటల్గా వస్తున్నారని అనుకోవాలా? సో అంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, ఒకటి డబ్బులు సంపాదించడం, అండ్ రెండోది దాన్ని ప్రాపర్గా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి. సో అప్పుడే మీకు డబుల్ గ్రోత్ ఉంటుంది. సంపాదించడం ఒకటి, డబ్బులు రాగానే ఏమవుతుంది అని అంటే ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇన్ ద హ్యూమన్ ఈజ్ ది బ్రెయిన్. డబ్బులు రాగానే ఏమవుతుంది, 10 directionsలో పుల్ అవుతుంది మీకు బ్రెయిన్. ఒక ఇల్లు కొందామా, లేకపోతే ఒక ఎక్స్పెన్సివ్ కార్ కొందామా, లేకపోతే ఒక 50,000 తగలేసి వెకేషన్కి పోదామా, ఇట్లాంటి వాటితో మల్టిపుల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మైండ్కి. నేనేంటనంటే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ వెరీ డిసిప్లిన్. చాలా మంది అనుకుంటారు చాలా డిసిప్లిన్ గా ఉండాలి, కంపల్సరీ ఫైనాన్స్ విషయంలో కంట్రోల్డ్ గా ఉండాలి, బట్ చేయలేకపోతారు. అంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇంత గ్రిప్పింగ్ నాలెడ్జ్ దాని మీద? ఐ థింక్ డిఎన్ఏలోనే ఉందనుకుంటాను. అదే మీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ట్రైనింగ్ అంటే ఏం తీసుకోలేదు. ఓకే. బట్ ఏంటంటే అంటే అఫ్ కోర్స్ మన అప్బ్రింగింగ్ కానివ్వండి, మనం పడిన స్ట్రగుల్స్ కానివ్వండి, ఏమేమి చేయకూడదో నేర్చుకున్నాం. సో ఇదే ఫార్ములా మీరు యుఎస్ లో అప్లై చేయబట్టే యుఎస్ లో కూడా ఒక అంటే టాప్ క్లాస్ రియల్టర్ గా అక్కడ కూడా ఎదిగారు. నేను ఎందుకంటే కొంతమంది ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మీరు ఆల్రెడీ అక్కడ చాలా పెద్ద పెద్ద వెంచర్స్ హ్యాండిల్ చేశారు అన్నారు. అది కూడా వింటే thousands of acres చెప్తున్నారు. అందులో మరి వాస్తవం ఏంటనేది మీరే చెప్పాలి. అవును. సో ఇందాక చెప్పినట్టు ఒకటేమో సంపాదించడం ఒకటి, రెండోదేమో దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయటం. సో ఇప్పుడు నాకు తెలిసిన రెండు బిజినెసెస్ ఏంటి అని అంటే కనుక, ఒకటి ఐటీ, రెండోది దాన్ని ప్రాపర్గా నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినాను యుఎస్లో. సో 2012లో స్టార్ట్ చేసాము మేము ఐటీ కంపెనీ. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మేము స్టార్ట్ చేసింది 2015. ఆ టైం ఇటువైపు ట్రాన్స్ఫార్మ్ అవుతూ మొదలుపెట్టారు. స్లోగా వచ్చిన మనీ అంతా కూడాను చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో స్టార్ట్ చేశాను 2015లో. బట్
బాగా హెవీగా ఇన్వెస్ట్ చేసింది 2017 to 2021. కానీ మధ్యలో కరోనా ఉంది కదా, చాలా మంది డిస్టర్బ్ అయ్యారు. కరెక్ట్. కరోనా ఉన్నా కానీ అప్పుడు మాకేంటనంటే బిజినెస్ గ్రోత్ ఈజ్ చాలా బాగుండేది కరోనా టైంలో. ఓకే. మిగిలిన అన్ని బిజినెసెస్లో సఫర్ అయినా కానీ యుఎస్ ఐటీ బిజినెస్లో వచ్చేటప్పటికి చాలా ఫ్లరిష్ అయినాయి కరోనా టైంలో. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిమోట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో దాంతో ఏంటంటే జాబ్స్ కానివ్వండి విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఆల్మోస్ట్ మాకు డబుల్ అయినాయి నెంబర్స్ కరోనా టైంలో బాగా కలిసి వచ్చింది. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని అంటారు కదా. సో అట్లా మాకు లక్కీగా ఆ కరోనా టైం 2.5-3 years మా బిజినెస్ నెంబర్స్ డబుల్ అయ్యాయి. సో ఆ మనీ రావటం, దాన్ని ప్రాపర్గా అదే టైంలో నేను చిన్నగా స్టార్ట్ చేసింది. దెన్ ఐ ఫార్మ్డ్ ఏ గ్రూప్. అట్లా ఆల్మోస్ట్ 8,000 acres కొన్నాం హ్యూస్టన్లో, టెక్సస్లో. ఎందుకంటే మా బేస్ అదే. మ్యాక్సిమము మా దగ్గర ఉన్న డబ్బులతోనే పే చేసుకోవడానికే ప్రయత్నిస్తాం. ఇప్పుడు నాకు ఎల్టీవీ అని అంటారు, లోన్ టు వాల్యూ. లోన్ టు వాల్యూ వచ్చేసేసి నాకంటే నా లోన్ టు మై వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ ఓన్లీ 8%. అంటే 92% ఆఫ్ మై ప్రాపర్టీస్ ఈజ్ పెయిడ్ ఆఫ్. కానీ 8,000 acres అనేది ఒక పెద్ద వాల్యూమ్. దాన్ని అంటే ఏ ఉద్దేశంతో చేస్తారు? జస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అంటే ఇల్లు కట్టడం అనే కాన్సెప్టేనా, లేదంటే మన వాళ్ళు చాలా ప్రాజెక్టులు, వెంచర్స్, రిక్రియేషన్ సెంటర్స్ ఇట్లాంటివన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు, అలాంటివి ఏమన్నా ఉన్నాయి అక్కడ? అంటే అట్లని కాకుండా బేసిక్గా మేము చేసేది ఏంటంటే దెర్ ఆర్ 3 ways ఫర్ అస్ టు మేక్ మనీ ఇన్ రియల్ ఎస్టేట్. ద ఫస్ట్ వే ఈస్ బయింగ్ ద ల్యాండ్ అండ్ ఫ్లిప్పింగ్. మార్కెట్ అంటే మేము ఏది కూడాను మార్కెట్ నుంచి కొనలా, మేము అన్ని హోల్సేల్ డీల్స్ ఎక్కువ కొన్నాం అనమాట. త్రూ సిబిఆర్ఈ అనండి ఆర్ జేఎల్ఎల్ అనండి. మాకు వీ హ్యావ్ ఎ గుడ్ నెట్వర్క్ ఆఫ్ సిబిఆర్ఈ అండ్ జేఎల్ఎల్తో మాకు మంచి రిలేషన్ ఉన్నది హ్యూస్టన్లో. సో వీ గెట్ ద హోల్సేల్ డీల్ బిఫోర్ ఇట్ గెట్స్ ఇన్ టు ద రీటైల్ మార్కెట్. సో మా దగ్గర డబ్బులు ఉంటే కనుక మేము హోల్సేల్ డీల్లోనే కొనేస్తాం అనమాట. సో మాకేంటంటే మీట్ ఉన్న డీల్సే కొంటాం, మీట్ లేని డీల్స్ కొనం. మీట్ లేని డీల్స్ అని అంటే సపోజ్ అక్కడ అదే ఒక ల్యాండ్ పార్సిల్ లాస్ట్ 1-2 yearsలో ఒక 4 సార్లు ట్రాన్సాక్ట్ అయింది అనుకోండి. అంటే ఫస్ట్ నేను ఒక రేటుకి కొన్నాను, ఇంకొకళ్ళు వచ్చి ఇంకో రేటుకి కొన్నారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకో రేటుకి కొన్నారు. అంటే ఒక 2 yearsలోనే 4 చేతులు మారింది. దాంట్లో మీట్ ఉండదు, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ టేకింగ్ దేర్ ప్రాఫిట్స్. నాకేంటంటే ఆల్వేస్ ఫస్ట్ హ్యాండ్ బయర్ అవటమే నాకు ఇష్టం. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ ద మీట్ ఇన్ ద డీల్. మన అమెరికాలో మీరు యావరేజ్గా ఒక 10-15 వేల ఎకరాలు హ్యాండిల్ చేసి ఉంటారా? 11,000 టోటల్. నేను కొన్నది 11,000 acres. 8,000 acres హ్యూస్టన్లో కొన్నాను, అండ్ ఒక 3,000 acres ఆస్టిన్లో ఉంది. సో 2 కూడాను ఈ మాస్టర్ ప్లాంట్ కమ్యూనిటీస్ డెవలప్ చేయడానికే. అన్ని వేల ఎకరాలు హ్యాండిల్ చేసి ఇప్పుడు అమరావతిలో కేబీపీ డెవలపర్స్ అంటున్నారు. ఏంటి కేబీపీ డెవలపర్స్ ఆవిర్భావం వెనక ఉన్న స్టోరీ ఏంటి? అమరావతిలో అడుగు పెట్టాలనుకోవడానికి రీజన్ ఏంటి? అంటే బేసిక్గా అక్కడ ఉన్న పార్ట్నర్స్ 4లో 3 కలిపి కేబీపీ పెట్టాము. సో కే అంటేనేమో సురేష్, నా పార్ట్నర్ సురేష్ కాటంరెడ్డి. బి అంటేనేమో రాంబాబా, పి అంటేనేమో నేను శ్రీధర్ పాటిమండల. 3 కలిపి మా ఫస్ట్ ఇనిషియల్ మా లాస్ట్ నేమ్స్ లో ఫస్ట్ లెటర్ తీసుకొని పెట్టిన పేరు అనమాట కేబీపీ డెవలపర్స్ అనేది. ఏ ముహూర్తాన్ని పెట్టామో ఎందుకో ఆ థాట్ వచ్చిందో, బట్ టేక్ ఆఫ్ మాత్రము చాలా బాగున్నది కంపెనీకి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ అమెరికా నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు, క్రెడిట్ గోస్ టు మై డాటర్. నాది కాదు ఇక్కడ స్టార్ట్ చేయడానికి. సో వర్నేట్లానే ఒకరోజు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు షీఈ్ 18 years నన్ను వచ్చి అడిగింది, డాడీ నువ్వు చెప్తుంటావు కదా డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇంటూ వన్ బాస్కెట్ అని చెప్పి నువ్వు ఎప్పుడు మాట్లాడుతుంటావు కదా, మరి నీకు ఇండియాలో అసలు ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు, నీకు మొత్తం యూఎస్లోనే నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళిపోతున్నావు. ఐ డోంట్ నో చెప్పొచ్చో లేదో కానీ, బట్ రష్యాకి యూఎస్కి వార్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం నీ వాల్యూ అంత జీరో కదా డాడీ ఇక్కడ. సో మొత్తం ఎందుకు ఇక్కడ పెడుతున్నావు, నువ్వు వేరే ఎక్కడ కూడా నువ్వు ఇన్వెస్ట్ చేయట్లేదు అని చెప్పిన అనేటప్పటికి నేను అనుకున్నాను, నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 50 years. ఇప్పుడు అరే దీనికి 18 years, ఇది మంచి క్వశ్చన్ అడిగింది, నేను ఎందుకు ఆలోచించలేదు, నేనే బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండి నేను ఎప్పుడు కూడా ఇట్లా ఆలోచించలేదు. దెన్ ఐ చేంజ్ ఇట్ మై మైండ్ లిటిల్ బిట్. దెన్ ఐ సెడ్ మన ఇండియాలో కూడా కొంత ఇన్వెస్ట్ చేద్దాం మనము. ప్లస్ ఇండియాస్ గ్రోత్ ఈజ్ రియలీ గుడ్ రైట్ నౌ. సో జీడిపి తీసుకోండి మీరు, 2 digit ఆల్మోస్ట్ హిట్ అయిన జీడిపి ఏదన్నా ఉంది అని అంటే కనుక ఇప్పుడు వరల్డ్ లో ఇండియానే. అండ్ ఆల్ బిజినెసెస్, ఆల్ కంట్రీస్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఇండియా రైట్ నౌ.
సో బాగానే ఉంటుంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే కనుక. అంటే ఫస్ట్ ఏంటనంటే రూపాయి ఎంత వస్తుంది మీ ఇన్వెస్ట్మెంట్కి అనేది పక్కన పెడితే ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలి. నేను అట్లాంటి ఫీల్డ్స్నే నేను చూజ్ చేసుకుంటా. అంటే ఓల్డ్ సేయింగ్ ఉన్నది కదా, ల్యాండ్ మీద పెడితే ఎప్పుడు డబ్బులు పోవని పోతాయి. ఎప్పుడు నేను చెప్పినట్టు 3-4 సార్లు ట్రాన్సాక్ట్ అయిన ప్రాపర్టీని మీరు కొంటే కనుక దెబ్బతింటారు. అట్లా కాకుండా మీరు ఫస్ట్ హ్యాండ్ మీరు కొనుక్కొని నెగోషియేట్ చేసుకొని మీ దగ్గర హోల్డింగ్ పవర్ ఉంటే, హోల్డింగ్ పవర్ లేకపోతేనే దెబ్బతింటారు రియల్ ఎస్టేట్ లో. ఎక్కువ పెట్టి కొన్నా 3-4 ట్రాన్సాక్ట్ అయిన ప్రాపర్టీని కొన్నా మీ దగ్గర హోల్డింగ్ పవర్ ఉండి ఇంకో 5-10 వెయిట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ అప్రిసియేషన్. అట్లా కాకుండా మీరు లోన్ తీసుకొచ్చుకొని లేకపోతే అప్పులు తీసుకొచ్చుకొని మళ్ళీ మార్కెట్ కరెక్షన్ వచ్చి వాల్యూ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు ఇంట్రెస్ట్లు కట్టడానికి లేకపోతే మీ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడేమో వాళ్ళ రూపాయి ప్రాపర్టీని మళ్ళీ మీరు 100 రూపాయకో 1/4 70 పైసలకు అమ్ముకోవాలి. దట్స్ వేర్ యూ గో రాంగ్. అంటే ఇక్కడ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా చాలా డల్ గా ఉంది, ఒక ఫ్రీజ్డ్ మోడ్ లో ఉంది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎవరు పెద్దగా ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు. ఇటువంటి చర్చలు బాగా జరుగుతున్నాయి. సో అలాంటి టైంలో మరి మీరు సాహసం చేసినట్టుగానే అనుకోవచ్చు దీన్ని. నాకైతే బ్రహ్మాండంగా ఉంది. అవునా? ఎందుకంటే మెయిన్ బిజినెస్ లో కావాల్సింది ఏంటంటే కేశవ్ గారు, ఒక మనిషి మీద ట్రస్ట్. దట్టు ఎవరైతే రన్ చేస్తున్నారో వాడి మీద ట్రస్ట్ కావాలి ముందు. జనరల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది అని అంటే, ఎస్పెషల్లీ నేను చేసే దాంట్లో ఒక బస్కి లేకపోతే ఒక కార్కి ఒక 4 చక్రాలు ఉన్నట్టు, లేకపోతే ఒక ఇల్లు కట్టాలి అని 4 పిల్లర్స్ ఉన్నట్టు, మా దాంట్లో కూడా 4 ఉంటారు. డబ్బులు పెట్టేవాళ్ళం డెవలపర్స్ అనుకోండి, రెండోది కొనుక్కునే కస్టమర్, ఓకే, మూడోది వచ్చేసేసి ఏజెంట్స్. మనకి ఇక్కడ దాదాపుగా కేబీపీలో 1000 ఏజెంట్స్ ఉన్నారు ఈ రోజున దగ్గరగా. మనకి విత్ ఇన్ నో టైం అంటే 3 months పీరియడ్లోనే దాదాపుగా మనకు ఒక 1000 ఏజెంట్స్ని మనం వీఆర్ ఏబుల్ టు రిక్రూట్. అంటే హైదరాబాద్ మార్కెట్ డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది, బెంగళూరు మార్కెట్ డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది, అండ్ ఇక్కడ మన లోకల్ మార్కెట్ అమరావతి మార్కెట్ ఆర్ గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్ మార్కెట్ డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది. అక్కడ మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. నాది ఐటీ బ్యాక్గ్రౌండ్, హైదరాబాద్లోను బెంగళూరులోను డిజిటల్ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుంది. కస్టమర్ని మీరు డైరెక్ట్ పట్టుకోవచ్చు, డైరెక్ట్గా మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసి తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ కంప్లీట్ ఏజెంట్ మార్కెట్. ఏజెంట్స్ ని కాదని, సో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటేనే వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏజెంట్స్ తో వాళ్ళ కస్టమర్స్ కి. అంటే ఇప్పుడు 4 ఎవరనంటే ఒకళ్ళు రైతులండి అమ్మేవాళ్ళు, ఒకళ్ళు నేను కొనేవాడిని, తర్వాత ఏజెంట్స్ అండ్ 4 వాళ్ళు కస్టమర్స్. ఇదే 4 చక్రాలు బిజినెస్ కి. లేదా ఇల్లు కట్టడానికి 4 పిల్లర్స్ అన్నట్టు రియల్ ఎస్టేట్ లో ఉండేది 4. ఎప్పుడైనా కానీ బిజినెస్ మొత్తం 4 చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.